ఆటో డ్రైవర్లను పల్లకిలో ఊరేగిస్తామని ఓట్లకు ముందు మాటలు చెప్పింది సర్కారు. కానీ ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మొండి చేయి చూయించిండ్రు. మాకిచ్చిన హామీలు ఏమైనాయి అని రోడ్డెక్కితేనేమో ఏడికాడ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లో వేయబట్టే. మాదేమో ప్రజాప్రభుత్వం అని చెప్పబట్టి తీరా చూస్తే రోడ్డెక్కిన పబ్లిక్ ను అరెస్ట్ చేయబట్టే. ఇవాళ ఆటో డ్రైవర్లంతా మా సమస్యలు పరిష్కరించాలని ఏడికాడ రోడ్డెక్కితే ఎక్కడోళ్ళని అక్కడ పోలీసుల బండ్లెక్కిచ్చి టౌన్లలో పెట్టింది సర్కారు. మరి అలా అడుగుతుంది ఏంది? మీరు ఇచ్చిన మాటలే అమలు చేయమంటుర్రు. అభయహస్తం మేనిఫెస్టోలా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటిరి. సామాజిక భద్రత కల్పిస్తామంటిరి. ఏడాది పొద్దాయే అవన్నీ ఏడబోయినాయి. ఎంబటే మా డిమాండ్లు తీరవాలని ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చినాయి ఆటో యూనియన్లు. కానీ మన ప్రజాప్రభుత్వం గట్ల నిరసన చేస్తే ఏం చేస్తుందో తెలుసు కదా. ఎప్పటి తీర్లని ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధాలు చేసి కేసుల పాలు చేస్తుంది. వాళ్ళందరికీ మళ్ళా ప్రతిపక్షమే దిక్కైంది. హరీష్ సార్ తానుకొచ్చి మొర పెట్టుకుంటే ఎవ్వరు ధైర్యం చేయడొద్దు. మీకు మేమున్నాం, మీ తరపున మేము కొట్లాడతాం, మీకు న్యాయం అయ్యేటట్టు చేస్తామని మాట ఇచ్చిండు హరీష్ సారు. అటు కేటీఆర్ సార్ను కూడా కలిసి ఆటో యూనియన్లంతా మద్దతు కోరినాయి. తప్పకుండా మీ వెనక పొంటి నిలబడి మేము కొట్లాడతామని చెప్పుకొచ్చిండు సారు. ఇట్లా కష్టం వచ్చిన ఎవరైనా అధికార పార్టీల తాను కాకుండా ప్రతిపక్షం ఆకిట్ల ముందు నిలబడి గోసలు చెప్పుకుంటుర్రంటే సర్కార్ సమర్థత ఏ తీర్లుందో అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు?